ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 160 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి కంటిన్యూస్ గా డౌన్ సైడ్ కి వెళ్ళింది. మనకి మళ్ళీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. సో ఓవరాల్ గా కన్సోలేషన్ లో ఉంది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి ఫస్ట్ ఐడిఎఫ్సి లో తీసుకున్నా. సో మార్నింగ్ నుంచి బ్యాంక్స్ అనేవి బాగా పెరిగినాయి. డౌన్ సైడ్ కి ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పి నేను ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేశా. సో చూసుకున్నట్టయితే నాకు ఎండింగ్ దాకా నాకు ఎస్ఎల్ హిట్ అవ్వలేదు. ఇంకా టార్గెట్ కూడా హిట్ అవ్వలే. సో బ్రేక్ ఈవెన్ లో ఎగ్జిట్ అయ్యా. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ లో తీసుకున్నా. యాక్చువల్ గా ఇక్కడ ఫోమో ఎంట్రీ అటు మనకి ప్రైస్ అనేది మరి కిందకి వెళ్ళలేదు. సో ఇది ఫోమో చూసుకున్నట్టయితే నాకు ఇది ఎస్ఎల్ హిట్ అయింది ఈ ఏరియాలో. ఓవరాల్ గా పైకి వెళ్ళింది కానీ అక్కడ ఎస్ఎల్ హిట్ చేసి పైకి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసీఎక్స్ లో తీసుకున్నా. మనకి ప్యాటర్న్ బాగుందని నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. సో చూసుకున్నట్టయితే ఇది నాకు 1:1 కూడా ఇవ్వకుండా వచ్చి ఎస్ఎల్ హిట్ అయింది. సో మనకి మంచిగా పైకి వెళ్ళాలి కానీ మార్నింగ్ మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఉంది. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఒరాకిల్. ఇందులో ఏంటంటే కంప్లీట్ ఫోమో ఎంట్రీ. సో ఎస్ఎల్ వెంటనే హిట్ అయ్యి ప్రైస్ అనేది డౌన్ కి వెళ్ళింది. ఓవరాల్ గా లాస్ట్ డే.